ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. యెహోవా ఇలియోన్ అను పదమునకు సర్వోన్నతుడైన యెహోవా నామము అని తర్జుమా చేయబడి ఉన్నది. మన దేవుడు ఉన్నతమందు ఆసీనుడు. ఆయన ఉన్నతమైన సింహాసనీయుడు. ఆయన మనలను ఉన్నతమైన సమస్త ఆశీర్వాదాలతో ఆశీర్వదించుటే కాక మనలను ఉన్నత స్థలమందు కూర్చొనిబెట్టుచున్నాడు. ఆయనను ఆశ్రయించువారు హెచ్చించబడుదురు. అబ్రహాము ఆశీర్వదింపబడిన విధానమును చూడుడి. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకువచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశముకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడగు దేవునికి స్తుతింపబడునుగాక అని చెప్పెను. ఉన్నత దేవుడు మనలను ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. అదే విధముగా ఉన్నతమైన ఆశ్రయమును కూడా ఇచ్చి ఉన్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఉన్నతమైన దేవుని చాటున ఎంతో విశేషమున్నది. సర్వోన్నతుని నీడలో ఎంతో సంరక్షణ ఉన్నది. ఆయన ఉన్నత దేవుడు. మనను పరలోకమందు ఆయనతో కూడా కూర్చొనిబెట్టుచున్నాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కలవు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కలవు. మనము దేవునితో కూడా సంచరించుచు పరమగీతములు పాడుచుండుట ఎంతో గొప్ప ధన్యత. మన ద్వారా ఉన్నతమందు నివాసము చేయు దేవునికి మహిమ కలుగునుగాక అని కీర్తనకారుడు రాయిచున్నాడు. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవా పోలి ఉన్నవాడెవడు? ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించునుగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.